शर्मिलम्మ నాయకత్వం शर्मिलम्మ నాయకత్వం జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆయన గట్టి కూర్చున్నారు వీటి మీద. కానీ అది కొన్ని అపోజిషన్ పార్టీస్ వాళ్ళు దాన్ని అటు ఇటు పోస్ట్పోన్ చేశారు మనకు మద్దతు తెలుపకుండా. 23లో సోనియా గాంధీ గారు గట్టిగా కూర్చుని అందరూ కలిసి మొత్తం అంటే అప్పుడు అపోజిషన్ మనమే కాబట్టి రూలింగ్ పార్టీ మీద అంటే బీజేపీ పార్టీ మీద ప్రెషర్ తీసుకొని వచ్చి 2023లో బిల్లును ఆల్రెడీ పాస్ చేయించాము. ఇంక ఇప్పుడు కొత్తగా బిల్లు పాస్ చేసేదేంటి ఏమీ లేదు. అవి ఈసీ క్షణ్ ఆ రోజు 23rd చెప్పింది. ఇప్పుడే ఈ రోజే ఈ క్షణం నుంచే మహిళా బిల్లుని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి మనం ఆ రోజు పార్లమెంట్ లో సోనియా గాంధీ గారు మాట్లాడారు. ఆల్రెడీ బిల్ పాస్ అయింది. సో ఇంక ఈ రోజు మహిళా బిల్లు గురించి చర్చించేదానికి అది ఇంకా ఎందుకు చేయలేదు అని చర్చ తప్పిస్తే వేరే చర్చ ఏమి లేదు. సో ఈ రోజు ఇంపార్టెంట్ మేము అపోజ్ చేసేది మేము 100% అసలు ఆల్రెడీ పాస్ అయిపోయిన బిల్లు గురించి మళ్ళీ మాట్లాడేది కానివ్వండి, ఇంప్లిమెంట్ చేయండి ఒకటే, అదొక్కటే మా డిమాండ్. ఎందుకు ఇంకా డిలే జరుగుతుంది, ఇంప్లిమెంట్ చేయండి అనేది ఒకటే డిమాండ్. సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కలిపారంటే మహిళా బిల్లు మీద మేము తొందరపడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ మేము తొందరపడుతున్నాము. సో వాళ్ళు ఏంటంటే దాన్ని అడ్డం పెడుతుంది. వీళ్ళు ఎలా తొందరపడుతున్నారు, వీళ్ళ దగ్గర మన పని ఎలా చేయించుకోవాలని దాంట్లో కలిపి డీలిమిటేషన్ ని తీసుకొచ్చారు. సో డీలిమిటేషన్ ని చెయ్యాలి అంటే 2012 సెన్సస్ బట్టి చేస్తామంటే రాహుల్ లీడర్ ఆఫ్ అపోజిషన్ 2012 కాదు ఇప్పుడు ఆల్రెడీ మొదలు పెట్టున్నాం సెన్సస్ అన్నారు. ఈ సెన్సస్ ప్రకారం చేయండి. 2012 అనేది ఓల్డ్ సెన్సస్, దాంట్లో చాలా వరకు రాలేదు. సో అందుకని లేటెస్ట్ సెన్సస్ తో బట్టి చేయండి అని చెప్తున్నారు. జనగణనతో పని లేదు, డీలిమిటేషన్తో పని లేదు. ప్రస్తుతం ఉండేటటువంటి పార్లమెంట్ స్థానాలు కావచ్చు, రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లో 33% రిజర్వేషన్ని అమలుపరచండి. మీరు కావాల్సింటే ఉభయ సభల్ని ఈరోజు మళ్ళీ సమావేశాలు పెట్టి బిల్లుకి అమెండ్మెంట్ తీసుకొచ్చి జనగణనతో పని లేకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో పార్లమెంట్లో ఈ విధంగా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. గతంలో అనుమతి పొందినటువంటి 2023 బిల్లు పాస్ అయి గెజెట్ రూపంలో ఉండే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.